జై గురుదత్త శ్రీ గురుదత్త. మానవాళికి పరమాత్ముడు ప్రసాదించిన మొట్టమొదటి గ్రంథం పేరు వేదం. భారతదేశంలో ఉదయించిన ఆ వెలుగు లోకమంతా ఆ ప్రకాశాన్ని చిమ్ముతూనే ఉంది. ఇంతకీ వేదాలు ఎవరు రాశారు? వేదం ఏం చెబుతోంది? వేదకాలం ఏది? వీటిని గురించి మనకు తెలిసింది కొంతే, తెలియంది కొండంత. వేదం అనేది ఒక జీవన నాదం. దృశ్యేనా శరదాం శతం, శూన్యామా శరదాం శతం, ప్రభ్రవామా శరదాం శతం, అధీనాస్యామా శరదశతం, భూయామా శరదశతం అంటుంది మన సంప్రదాయం. మనిషి నూరేళ్ళు బట్టకట్టాలంటే చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచి మాట్లాడుతూ, ఎవరికీ అధీనుడు కాకుండా బతకాలి అని మన సంప్రదాయం మనకు చెప్తోంది. నిజంగా ప్రతి మనిషి ఇలా బతకగలిగితే మరో 100 ఏళ్ళు బతుకుతామని కూడా అర్థం ఉంది. ఎంత బాగా చెప్పబడిందో చూసారా? ఇది మన సంస్కారం అలాంటిది, మన సంస్కృతి అలాంటిది. వేద సూక్తులు జీవన విధానాన్ని ఖచ్చితంగా బోధిస్తాయండి. ఒక్కసారి మనం పరిశీలిస్తే మనకు తెలియకుండా వేద సంస్కారం మనకే రోజు జరుగుతోంది అని చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. దంతధావనం దగ్గర నుంచి వస్త్రం, కుటుంబం, బంధుత్వం, గ్రామం, రాజ్యం, దేశం, ఇలా అన్నిటినీ స్పృశించేది ఏంటయ్యా అంటే వేదమే. అది మనకు తెలియకుండా జరుగుతోంది. వేదం అనేది రామాయణ భాగవతాల వంటిది కాదు, ఎవరో ఒకరే కవి రాసింది కాదు. అది నిరంతర ప్రవాహ ధార. అది శాంతి సౌభాగ్యాలను బోధిస్తుంది వేదం. వేదానికి అపౌరుషేయం అని పేరు కూడా ఉంది. అంటే మానవ మాతృడు చెప్పింది కాదు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి వేదాలు అపౌరుషేయాలు. యుగ యుగాలుగా మహాపురుషులు తమ దివ్య దృష్టితో దర్శించిన కావ్యాలు వేదాలు. హిందూ ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను అందరూ గుర్తిస్తారు. వేదములను శృతులు అని అంటారు, అంటే వినబడినవి అని. ఆమ్నాయాలు అని కూడా అంటారు. విద్దనే ధాతువుకు తెలియుట అని అర్థాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలియబడినవి అని, అవి ఏ మానవుడి చేత రచించబడలేదని మనందరి విశ్వాసం. కనుకనే వేదాలను అపౌరుషేయాలు అని అంటారని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. వేదములను తెలుసుకున్న ఋషులను ద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్థం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శృతులు అని కూడా అంటారు. యానం విందతి వేదేన తస్మాద్వేదస్య వేదత అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం కావలసిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం అని కూడా మన సంస్కృతి మనకు తెలియజేస్తోంది. వేదయతీతి వేద అంటుంది మన సంప్రదాయం. అంటే అన్నిటినీ తెలియజేసేది కనుక అది వేదం అని మనకు చెప్పబడింది. ఇంకో విధంగా చెప్పింది వేదం గురించి. ప్రత్యక్షానుమిత్యావా యస్తు పాయేన విద్యతే ఏతం విందంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. ఎంత చక్కగా చెప్పింది చూడండి. ప్రత్యక్షేణానుమిత్యావా యస్తు పాయేన విద్యతే ఏతం విందంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. అంటే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల చేత గాని, ఇంకా ఏ ఇతర ఉపాయముల చేత గాని తెలుసుకున్నట్టుకు వీలు లేని విషయములను తెలియజేసేది కాబట్టి ఇది వేదం అని ఎంత చక్కగా మనకి మన సంస్కృతి సంప్రదాయాలు మనకి ఎంత అర్థం పడుతున్నాయండి, ఎంత చక్కగా చెప్తున్నాయండి. అందుకే వేదానికి దైవత్వం సిద్ధించింది. అందుకనే వేద దూషణ చేసేవాడు పరమ కిరాతకుడై పుడతాడు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తోంది. అంటే వేదానికి అంత దైవత్వం ఉంది అని కూడా మనకి తెలుస్తోంది. నిర్వచనాలను కూడా అసలు ఏ నిర్వచనానికి అందరిది వేదం అండి. అటువంటి వేదాలను ఈ మధ్యకాలంలో ఏమీ తెలియనటువంటి మూర్ఖులు, అజ్ఞానులు పని కట్టుకుని ఒక వర్గం చేరి విమర్శలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఇది చాలా 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 తప్పు.
అలా విమర్శలు చేసేవాడిని పరిశీలిస్తే వాడి పిల్లలు వాడి మాట వినరు, కనీసం వాడి భార్య వాడి మాట వినదు. వాడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడడు, పట్టించుకోడు. వీళ్ళ వేదాన్ని విమర్శించేది వాళ్ళు టీవీలకెక్కిను బయట ఆడియోలు చేసుకుంటూ వేదాన్ని విమర్శించేవాళ్ళు. వాళ్ళు ఆ విమర్శనేమో మనం వాట్సాప్ల ద్వారా పంపించుకుంటూ లైకులు కొట్టడం, చేతులు పెట్టడాలు ఏమిటివి? వేదం అనేది అసలు నిర్వచనానికే అందనటువంటిది వేదం. నువ్వు వేదాన్ని గౌరవించడానికి ముందు నువ్వు వేదం చదివిన వారిని చూడు. నువ్వు వేదాన్ని నువ్వు విమర్శించాలి అనుకుంటే ముందు వేదం చదివిన వాడు చూడు. ఎంత నిబద్ధత, ఎంత సత్ప్రవర్తనతో, ఎంత తక్కువ మాట్లాడుతూ ఉంటారో. తెల్లవారుజామున 3 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని దైవ ఉపాసన చేసి వేదాన్ని వల్లివేస్తూ ఉంటారు. అది ఎవరో చూస్తున్నారు, ఎవరో ఏదో ఇస్తారు అని కాదు, వాళ్ళ నిబద్ధత. భగవంతుడు మనల్ని చూస్తున్నారు అనే ఒకే ఒక విషయంతో అలా చేస్తారు. వేదం చదివిన వారు తన గురించి తాను చూసుకోడు, బయట వారి గురించి బాగుండాలి అని కోరుకుంటాడు. తన పాటుగా కూడా బయట వారు కూడా బాగుండాలి, నేను బాగుండాలి, బయట వారు బాగుండాలి అని కోరుకునేవాడు ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఉన్నారు అంటే మొట్టమొదటిగా వేదం చదువుకున్నవాడే. అందుకనే వేదాశీర్వచనం అనేది ఉంటుంది మనకి. బయట వారు బాగుంటే మేం బాగుంటాం అనే ఒక్క సిద్ధాంతంపై వేద పండితులు ఈనాటికి కూడా బ్రతుకుతున్నారు అంటే ఆ ఒక్క సిద్ధాంతంపై. మీరు బాగుంటే మేం బాగుంటామనే సిద్ధాంతంపైనే వేదాశీర్వచనం జరుగుతోంది నేటికి కూడా. నిజానికి విమర్శలు చేసేవాడు వాడి జీవితం సరిపోదు కనీసం వేదం చూసి చదవటానికి. ఏమీ అక్కర్లేదండి, చూసి చదవటానికి వాడి జీవితం సరిపోదు. అందుకే వేద మార్గాన్ని ఆచరిస్తున్న వారిని గౌరవిద్దాం. అది వారికి ఇచ్చే విలువ కాదండి, భగవద్దత్తమైన వారి నోటి నుంచి వచ్చే వేదానికి మనం ఇచ్చే విలువ అని మనం తెలుసుకోవాలి. తెలిసి తెలియని ఒక అజ్ఞానితో అనవసరమైన చర్చలు పెట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దు. నువ్వు అవును అన్నా కాదు అన్నా వేదం వేదమే. తరతరాల నుంచి వస్తున్న అపోర్షయాలైన వేదమును విమర్శించడానికి నీ జీవితం సరిపోదు. ఎందుకంటే మన భూమియే వేదభూమి. నువ్వు ఉన్న భూమి ఏంటయ్యా అంటే అది వేదభూమి. వేదభూమియే కాదు, అది కర్మభూమి. కర్మభూమియే కాదు, అది యోగభూమి. అందుకనే ఈ భూమి మీద ఎందరెందరో మహానుభావులు పుట్టి వారి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాల ద్వారా జనులని చైతన్యవంతులు చేస్తూనే ఉన్నారు, నేటికి చేస్తూనే ఉన్నారు, చేశారు, చేస్తూనే ఉన్నారు. అటువంటి మహానుభావుల్లో పేరెన్నిక గన్నవారు ప్రముఖ వేద పండితులు. అందున తూర్పుగోదావరి జిల్లాకి చెందినవారు. వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు, వేద భాష్య విశారదులు, వేద భాష్యాలంకారులు, సాంగ వేదార్థ వాచస్పతి, వేద భాష్యాచార్య, ఆమ్నాయ సరస్వతి, కళా సరస్వతి, నేటి మన ప్రాతస్మరణీయులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు. నేడు తేదీ ప్రకారం వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వంశపారంపర్యంగా ఆయనకు గణపతి శాస్త్రి గారికి పిఠాపురం సంస్థానంలో ఆస్థాన విద్వాంసుని పదవి దక్కడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆస్థాన వేద పండితుడుగా ఆయన నియమించుకున్నారు. కండవల్లి లక్ష్మీరంజనం ఆధ్వర్యంలో తయారైన సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశములో యజుర్వేదానికి సంబంధించిన సమాచారాన్ని ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు మనందరికీ అందించారు. ఆయన హైదరాబాదులో ఉండగా వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం నుండి రోజు 12 మైళ్ళు నడిచి చిక్కడపల్లిలోని వేద సంస్థలో జరిగే స్వస్తి కొరకు వెళ్ళేవారు మహానుభావులు. నడుచుకుంటూనే, ఏ వాహనం ఎక్కకుండా శిష్యులతో కలిసి దారంతా వేదాలను వల్లివేస్తూ వెళ్ళేవారు మహానుభావులు. కనీసం కాలికి పాదరక్షలు కూడా ధరించేవారు కాదు. పెద్దగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడేవారు కాదు. ఏదైనా ఆ సమయాన్ని వృధా చేసేవారు కాదు. వేదమే, వేద ధర్మాన్నే ఆయన పట్టుకున్నారు. కానీ వేదంలోని ప్రతి అక్షరం వెనుక భావాన్ని చిన్నపిల్లలు సైతం అర్థమయ్యేలాగా వివరించిన ప్రతిభామూర్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన మన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారే. ఆయన అత్యంత నైష్ఠిక బ్రాహ్మణుడైన అంటరానితనాన్ని ఎప్పుడూ పాటించలేదు. ఆయన ఇతర కులాల వారిని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు మహానుభావుడైన.
ఎంత వేదంలో పండిపోయినా ఆయన ఇతర కులాల వాళ్ళని ఎప్పుడూ కూడా చిన్నచూపు చూసేవాడు కాదు. అది నిజమైన వేదం చదువుకున్నవాడు నిజంగా ప్రవర్తించేటటువంటి తీరు. ఇతర కులాల వాళ్ళని గౌరవించటం అది వేదం చెప్పినటువంటి సంప్రదాయం. బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో కాదు, జన్మ సంస్కారంతో వస్తుందని ఆ సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో కాదు, పుట్టుకతో రాదు, జన్మ సంస్కారంతో వస్తుందని అందరికీ బహిర్గతం చేసినటువంటి మహానుభావుడు మన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు. సత్యసాయిబాబా గారు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి మీద ఎంతో గౌరవంతో తన ఆశ్రమమైన ప్రశాంతి నిలయంలో యజ్ఞయాగాదులను నిర్వహించడానికి ఎప్పుడూ కూడా ఆయన ఆహ్వానించేవారు. అంతటి మహానుభావుడు మన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు 1888 డిసెంబర్ 16వ తేదీన కాకినాడలో తన తాతగారైన శ్రీ కల్లూరి గణపతి శాస్త్రి గారి ఇంట్లో జన్మించారు. శ్రీ కల్లూరి గణపతి శాస్త్రి గారు గొప్ప వేద పండితులు మరియు స్వయంగా సలక్షణ గణాపటి. ఆయన ఎంత గొప్ప గణపతి అంటే అంత గొప్ప గణపతి. ఆయన వేదాలు, ధర్మశాస్త్రాలు, జ్యోతిష్శాస్త్రము మరియు 16 కర్మలలో అంటే షోడశ కర్మల్లో ప్రసిద్ధ పండితులు, లబ్ధప్రతిష్ఠులు కూడా ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త మరియు వివిధ దేవతలు మరియు దేవతల ఆరాధన కూడా వాళ్ళ ఇంట్లో జరిగేది, ఆ మహానుభావుడి ఇంట్లో జరిగేది. అలాంటి గృహంలో మన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు జన్మించడం జరిగింది. శ్రీ గణపతి శాస్త్రి గారి చిన్నతనంలోనే పల్లెటూరులో ఆటల్లోనూ క్రీడల్లోనూ రాణించేవారు. తను చేసే ప్రతి పనిలో కూడా మహానుభావుడు ముందుండేవాడు. ఎందువల్లంటే ఆయన పుట్టిందే ఒక మహానుభావుడి ఇంట్లో. ఆ వాతావరణం ఎక్కడికి పోతుంది? ఆయన చిన్నతనంలో ఆయనకు ఆంగ్ల విద్య కోసం ఆయన మావయ్య గారికి అప్పచెప్పారు. శ్రీ గణపతి శాస్త్రి గారు పాశ్చాత్య తరహా అభ్యాసంలో ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. దాదాపు 1 నెల ప్రయత్నం తర్వాత శాస్త్రి గారిని అలాంటి అధ్యయనాలకి అనర్హుడని ఆయనంతటా ఆయనే నిర్ణయించుకున్నారు. ఆయన సంప్రదాయబద్ధమైన ఓరియంటల్ అధ్యయనాల కోసం తన తండ్రి వద్దకు తిరిగి వచ్చారు. ఆయన తండ్రి ఉప్పులూరి గంగాధర శాస్త్రి గారు స్వయంగా వ్యాకరణ శాస్త్రము, భాష్యము, వేదాలు, శ్రౌత మరియు తర్క శాస్త్రాల్లో అసంఖ్యాకమైన ఇతర విభాగాల్లో ఆయన గొప్ప పండితులు. ఆయన ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు గణపతి శాస్త్రి గారిని లేపి నిద్ర లేపేవారు. ఒకవేళ ఏమాత్రం బద్దకించినా చన్నీటిని తీసుకొచ్చి కళ్ళ మీద జల్లేవారు. ఆయన ఆ సంస్కారం తండ్రి నుంచి వచ్చింది గణపతి శాస్త్రి గారికి. చక్కగా ప్రతిరోజు 3 గంటలకి లేపి కూర్చోపెట్టి ఆయన కాలకృత్యాల అనంతరం వేదాన్ని బోధించేవారు. అలా ప్రారంభించేవారు. అతనిలో ఒక గొప్ప సంస్కార బీజాన్ని అంటే గణపతి శాస్త్రి గారిలో గొప్ప సంస్కార బీజాన్ని వేసిన వారు వారి తండ్రి గారు. ఆయన తండ్రి ఆధ్వర్యంలో గణపతి శాస్త్రి గారు త్వరలోనే సంస్కృత వ్యాకరణంలో నిపుణుడిగా మరియు వేదాల వివరణలో ప్రవీణుడిగా రూపాంతరం చెందారు. ఆయన కృష్ణ యజుర్వేదము, సామవేద ప్రకరణాలు, స్మార్త ప్రక్రియలు, జ్యోతిష శాస్త్రము, విద్యారణ్యం వరకు ప్రావీణ్యం సంపాదించారు. 18వ శతాబ్దానికి చెందిన 6 తరాల విశిష్ట వేద పండితుల కుటుంబంలో జన్మించిన ఆయన ఆకాశమండలంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలాగా వెలిగి కుటుంబానికే కాకుండా యావత్ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి పెట్టిన మహానుభావుడు మన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు. వాళ్ళ కుటుంబమే విద్వత్ కుటుంబం అండి, మామూలు వారు కాదు. భారతదేశం గణపతి శాస్త్రి గారిని వేదాలు మరియు శాస్త్రాల నిధిగా ప్రశంసించింది. గణపతి శాస్త్రి గారు చిన్నతనంలోనే వ్యాఘ్రేశ్వరంలోని శ్రీ బులుసు పర్వతేశ్వర స్వామయాజీ శిష్యునిగా, అదేవిధంగా బులుసు అచ్చయ్య స్వామయాజీ గారి శిష్యునిగా అనేక శాస్త్రాలు అభ్యసించి ప్రావీణ్యం సంపాదించారు. ఆయన మన ఆచారాల్లో ఉండే సూక్ష్మ నైపుణ్యాలను, ప్రావీణ్యతను పొందారు. చిన్న చిన్న విషయాలను కూడా, ఏ చిన్న విషయాన్ని కూడా వదలలేదు మహానుభావుడు. అంత సూక్ష్మంగా నేర్చుకున్నారు. ఆయన హోతగా కూడా అనేక యజ్ఞాలు మరియు చయనాలలో పాల్గొన్నారు. 18 ఏళ్ల వయసులో ఆయన మొదటి యజ్ఞంలో పాల్గొన్నారు. ఆయన మొదటి అరంగేట్రంలో కూడా ఆయన దోషరహిత ప్రదర్శన అంటే దోషరహితంగా యజ్ఞాన్ని చేశారు. ఆ పనితీరును శ్రౌత సూత్రాలు మరియు శాస్త్రాల గురించి, ప్రక్రియ యొక్క వివిధ దశల గురించి ఆయన జ్ఞానాన్ని చూసి
ఆనాటి వేద పండితులు అక్కడ ఉన్నటువంటి వారు చూసి ఆశ్చర్యపోయారు మహానుభావుడిని చూసి. జీవితంలో తొలినాళ్ళలో పిఠాపురం సంస్థానం వారు వేద విద్యారణ్య వ్యాకరణ సూత్ర భాష్య మీమాంసము మరియు శ్రౌతంలో నిర్వహించే పరీక్షలకు ఈయన హాజరయ్యారు. ఆయన కఠినమైన పరీక్షలలో 88% మార్కులు సాధించారు. ఆ రోజుల్లో శ్రీ గణపతి శాస్త్రి గారి ముందు కానీ ఆ తర్వాత కానీ అలాంటి పరీక్షల్లో గెలిచిన వారు ఎవరూ లేరు. బెంగళూరులోని శంకరమఠానికి చెందిన శ్రీ వైద్యనాథ శాస్త్రి గారు ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి శిష్యుడిగా గణపతి శాస్త్రి గారిని శిష్యుడిగా స్వీకరించారు. ఆయన శ్రీ గణపతి శాస్త్రి గారు అక్కడ కొద్ది నెలలు గడిపి ఆ సమయంలో పూర్వమీమాంస శాస్త్రము మరియు అనేక దీపికల్లో ప్రావీణ్యం సంపాదించారు. అక్కడ సంపాదించడమే కాదు, దానిలో విజయం కూడా సాధించారు. శ్రీ గణపతి శాస్త్రి గారు ఆ విధంగా అన్ని విభాగాల్లో గొప్ప పండితుడయ్యారు. ఉప్పులూరి వారి కుటుంబంలో వేదానికి అర్థాన్ని వివరించే సంప్రదాయం ఉంది. వాళ్ళ తరతరాల్లో కూడా ఉన్నది అది. అదే ఎంలో వచ్చింది. గణపతి శాస్త్రి గారు ముత్తాత గారు కూడా సుమారు 84 సంవత్సరాలు తన జీవితకాలంలో పురాణ ప్రవచనకర్తగా ఒక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన కూడా వేదాలు మరియు శాస్త్రాల్లో గొప్ప పండితుడండి. ఒకరోజు తూర్పుగోదావరి జిల్లా పట్టిసం గ్రామంలో సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కాళీ దేవాలయంలో వాళ్ళ ముత్తాత గారు నిద్రిస్తున్నారు. ఆయనకు కలలో అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాడు. కోటిపల్లి కోటలోని ఒక నిర్దిష్ట వైష్ణవ కుటుంబానికి చెందిన వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో ఉన్న విద్యారణ్య గ్రంథాలను అంటే తాళపత్రాలపై అడగమని మరియు వాటిని అధ్యయనం చేయమని భగవంతుడే వాళ్ళ ముత్తాత గారిని నిర్దేశించారు. గురువుగారి సహాయం లేకుండా తాను వారిపై పట్టు సాధించగలిగారు. ఏవైతే భగవంతుడు చెప్పారో వాటిపై పట్టు సాధించారు. ఆ గొప్ప పురాణ నిధి ఆయన భగవంతుని సలహాను అనుసరించి వేదార్థం యొక్క అగ్రగామిగా నిలిచారు. ఆయన కీర్తి ఆయన జీవితకాలంలో చాలా వరకు కూడా వ్యాపించింది. ఆయన అందరూ కూడా బ్రహ్మ బిరుదుతో పిలిచేవారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త ముత్తాత గారు అనమాట. నిజానికి అటువంటి కుటుంబంలో పుట్టిన గణపతి శాస్త్రి గారు కూడా కృష్ణ యజుర్వేదం యొక్క అర్థాన్ని వివరించే కళలో బాగా ఆరితీరారు. కృష్ణ యజుర్వేదంలో ఏది తీసుకున్నా దాన్ని అర్థాన్ని చెప్పగలిగేటటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే అది గణపతి శాస్త్రి గారు తర్వాతే అని మనం చెప్పుకోవచ్చు. వేదాలు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రత్నాల భాండాగారాలని గణపతి శాస్త్రి గారు హృదయపూర్వకంగా విశ్వసించేవారు మహానుభావుడు. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పునరుత్పత్తికి మార్గదర్శకంగా ఉపయోగపడే మరియు ఆధునిక ప్రపంచంలో రుగ్మతలను నయం చేయడంలో గొప్ప శక్తివంతంగా పనిచేసి ఆత్మ యొక్క సమగ్ర సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాయని ఆయన నిరూపించి చూపించారు. వేదాల పఠనం యొక్క సమర్థతపై ఆయన విశ్వాసం ఏమిటంటే వేద పఠనం సృష్టిని రక్షించగలదు. వేద పారాయణం అనేది ఖచ్చితంగా సృష్టిని రక్షిస్తుంది మరియు నిలబెట్టగలదు అని దృఢంగా విశ్వసించేవారు. ఆ విశ్వాసమే ఆయనకు పద్మభూషణ్ బిరుదును తీసుకొచ్చి పెట్టింది. గణపతి శాస్త్రి గారు న్యాయవాదం భారతీయ సంస్కృతి యొక్క పురాతన విలువలు ప్రచారానికి గణనీయమైన విలక్షణమైన సహకారాన్ని అందించారు. అన్నవర దేవస్థానం వారు ప్రచురించిన వేదసార రత్నావళి అనే పుస్తకం మీద సంతోషకరమైన మానవ అస్తిత్వానికి ఉపసేవ చేయడానికి వేద ఆదేశాలను సేవల్లోకి తీసుకురావాలనే ఆయన నమ్మకానికి సజీవ సాక్ష్యమే ఆ గ్రంథం. వేద పండితుల సంక్షేమం కోసం వివిధ పథకాలను ఆయన ప్రారంభించడం, వేదాలని ప్రచారం చేయాలనే కోరిక మరియు సార్వత్రిక మానవ సంక్షేమం కోసం వారి సందేశం ద్వారా అందరినీ ప్రేరేపించేవారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో లేదా వెలుపల అనేక వేద అధ్యయనాలు మరియు పారాయణలు ప్రారంభించిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అది ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి. ఆయన పూర్తి స్థాయిలో వేద పారాయణలు చేయించేవారు దేవాలయాల్లో. భారతీయ సంస్కృతుల్లో మహిళలకు ఎంతో ఉన్నత స్థానం కల్పించారని ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో తన అభిప్రాయాన్ని బలపరిచారు, వ్యక్తపరిచారు కూడా మన గణపతి శాస్త్రి గారు. ఆయన అనేక ఉపన్యాసాలు ఇచ్చేవారు.
భారతీయ సంస్కృతిలో మహిళలు అనేక అంశాలపై అసంఖ్యాక చర్చల్లో నిమగ్నమయ్యారు. ఆయన తన అభిప్రాయాన్ని నిరూపించడానికి వేదాలను నిరంతరం ఉటంకించేవారు. వేదాలలో స్త్రీల యొక్క గొప్పతనాన్ని చెప్పారు అనే విషయాన్ని చెప్పారు. దాని అర్థాలు తెలియక దాని భావాన్ని తప్పుగా క్రోడీకరించి నేటి సమాజంలో స్త్రీలను అగౌరవపరుస్తున్నారు. వేదాలు చాలా స్పష్టంగా స్త్రీలను గౌరవప్రదంగా చెప్పే, స్త్రీలను విశ్వానికి తల్లి అయిన ఆదిశక్తితో పోలిస్తారు ఆయన. విశాల ప్రపంచంలో మరి ఏ ఇతర సంస్కృతి దేశంలో మహిళల పట్ల ఎంత గౌరవం కనిపించదు. అంత గౌరవం మన వేదాల్లో స్త్రీల పట్ల ఉన్నది ఆయన నిరూపించి చూపించారు. అంటే దాని అర్థాన్ని తెలియక దాని భావాన్ని తప్పుగా ప్రపంచంలోకి అన్వయించడం వల్ల ఈరోజు పరిస్థితి అలా ఉంది. వేదాలు స్త్రీల గురించి చాలా గొప్పగా చెప్పాయి. భారతదేశంలో స్త్రీలకి కల్పించబడిన స్థితి గురించి పూర్తిగా అవగాహన పొందేందుకు వేదాలు మరియు శాస్త్రాల పూర్తి పరిశీలన అవసరమని గణపతి శాస్త్రి గారు ఎప్పుడూ అనేవారు. భారతీయ స్త్రీల విద్య మరియు విముక్తికి అనుకూలంగా వేద శ్లోకాన్ని తరచుగా చెప్తూ ఉండేవారు. ఆ వేదాల్లో ఉన్న దాన్ని ప్రతిసారి ఉటంకించేవారు ఆయన జీవితంలో ప్రతిరోజు కనీసం 6 గంటలు ఆధ్యాత్మిక సాధనలు, ధ్యానము, యోగాభ్యాసం మరియు ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల్లో గడిపేవారు మహానుభావులు. ఆయన తీవ్రమైన మరియు ఏకాగ్రమైన భక్తి మరియు కఠినమైన అభ్యాసాల ద్వారా బాలాత్రిపుర సుందరి అనుగ్రహాన్ని పొందగలిగారు మహానుభావులు. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, ద్రాక్షారామంలో వెలిసినటువంటి భీమేశ్వరుడు మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి అమితమైన భక్తి. ఆ మహానుభావుడికి ఆయన జీవితంలో ప్రతిరోజు 6 గంటలు ఆయన ఖచ్చితంగా ఆధ్యాత్మిక సాధనలో ఉండేవారు. ఆయన తెల్లవారుజామున సుమారు 1:30కు లేచేవారు. అంటే వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి ఆ సంస్కారం ఏదైతే ఉందో అది ఈయనకు వచ్చింది. ఆయన 3 గంటలకి లేపితే ఈయన 1:30కే తెల్లారుజామున లేచి దాదాపు 2 గంటల పాటు యోగాభ్యాసంలో నిమగ్నం అవడమే కాకుండా ఆయన చేసిన మొదటి పని ఏంటయ్యా అంటే యోగాభ్యాసం. అదే దానిలో నిమగ్నమయ్యేవారు. తర్వాత స్నానం చేసి తర్వాత అనేక పూజలు, మంత్రోచ్చారణలు చేసేవారు. ఈ క్రమం ఆయన 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, ఒక ఆదివారం లేదు. ఆదివారం కదా, ఇవాళ ఖాళీ కదా, శుభ్రంగా పడుకున్నాం, ఎవరూ చూడలేదు కదా అనేది కాదు. ఆయన విధానం జీవితాంతం తప్పనిసరి చేసుకున్నారు. ప్రతిరోజు 1 గంటనకు లేచేవారు మహానుభావులు. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో చేస్తున్నారు కాదు, అది నా బాధ్యత, నన్ను భగవంతుడు మనిషిగా పుట్టినందుకు భగవదారాధన చెయ్యాలి అనే దృక్పథంతో ఆయన ముందుకెళ్ళేవారు. ఆయన తన జీవితంలోని చివరి రోజు వరకు కూడా అదే దినచర్యను పాటించి కొనసాగించారు మహానుభావులు. తెల్లారుజామున 1 గంటనకు లేచేవారు. ఉదయం 8 గంటలకు తన దినచర్యలను పూర్తి చేసుకున్న తర్వాత వేద పథకాల గురించి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం చేసేవారు. అయితే ఆయన ఓ రోజున తిరుపతికి ట్రంకాలు చేయాలని కోరుకున్నారు. వేదాల పట్ల ఆయనకున్న శ్రద్ధ లాంటిది. అనేక శాస్త్రాల్లో పండితుడుగా వేద అర్థాల అసమానమైన ప్రతిభకు ఆయన గొప్పతనానికి గుర్తింపుగా అనేక గౌరవాలు, బిరుదులు ఆయనకు వచ్చాయి. ఎప్పుడు కూడా ఆయన ఫోన్లు చేసి కనుక్కునేవారు. ట్రంకాలు చేసి తిరుపతికి ఫోన్ చేసి వేదాల గురించి ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కునేవారు మహానుభావు. బెంగళూరులో శంకర మఠానికి చెందిన స్వర్గీయ శ్రీ వైద్యనాథ శాస్త్రి, విజయనగరానికి చెందిన మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు అందరూ మన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి పాండిత్యాన్ని మెచ్చుకున్నవారే. సుబ్బరాయ శాస్త్రి గారు గణపతి శాస్త్రి గారిని ఎంతగానో గౌరవించేవారు. ఆయన శిష్యుడైనప్పటికీ కూడా ఎంతగానో గౌరవించేవారు. ఆయన అభిప్రాయాల పట్ల గొప్ప గౌరవం కలిగి ఉండేవారు. కంచి జగద్గురువులు మరియు శృంగేరి జగద్గురువులు కూడా మన గణపతి శాస్త్రి గారి పాండిత్యానికి గొప్ప గౌరవం కలిగి ఉండేవారు. కంచి జగద్గురువులు మరియు శృంగేరి జగద్గురువులు వేరువేరు సందర్భాల్లో కలుసుకుని వారి ప్రశంసలను అందుకున్న సందర్భాలు కూడా గణపతి శాస్త్రి గారికి ఉన్నాయి. జగద్గురువులు కాకినాడలో విడుదల చేసినప్పుడు కంచి ఆచార్యులను శాస్త్రార్థంతో ప్రసన్నం చేసుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాదులో శృంగేరి ఆచార్యుని కలుసుకుని ఆయన నుంచి వేద భాషాలంకార బిరుదును పొందారు కూడా. ఆయన 1981లో వేదాలలో రాష్ట్రగ్రహీతగా గుర్తింపు పొందారు. అదేవిధంగా మన గణపతి శాస్త్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన వేద విద్వాన్గా కూడా వ్యవహరించారు. సప్తగిరి విద్వన్మణి
బిరుదునిచ్చి టిటిడి వారు సత్కరించారు. అదేవిధంగా కాకినాడలో పౌరులు కూడా సప్తగిరి విద్వన్మణి అనే బిరుదును కూడా ఆయనకి ఇచ్చారనమాట. అంటే టీటీడీ ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళు కూడా సత్కరించారు మన గణపతి శాస్త్రి గారిని. అర్ధ శతాబ్దానికి పైగా మచిలీపట్నంలో ఆయనకు వేద భాష్య విశారద బిరుదును ప్రదానం చేశారు. ఇతర బిరుదులు సంఘ వేదార్థ వాచస్పతి, అదేవిధంగా ఆమ్నాయ సరస్వతి మరియు కళా సరస్వతి, ఆంధ్రరత్న, ఇలా అనేక రకాల బిరుదులు. మహానుభావుడికి బిరుదులు కొరత ఉందండి, ఎన్నైనా ఉన్నాయి. ఏనాడు కూడా బిరుదులు చూసి ఆయన మురిసిపోయేవారు కాదు. అంత మహానుభావుడు. కంచి కామకోటి పీఠంలోని వారి ఆధ్యాత్మిక విషయాలపై సలహాల కోసమని కొందరిని గణపతి శాస్త్రి గారి వద్దకు వారి కంచిపీఠం వారు పంపించేవారు. శ్రీ శాస్త్రి గారి పేరు చాలా 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 దూరం ప్రయాణం చేసింది. ఏనాడు కూడా బిరుదులను చూసి మురిసిపోయేవాడు కాదు. అవన్నీ కూడా వేదం ముందు చిన్నగానే భావించేవాడు. జనవరి 1985లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. ఆయన వేదాల్లో రాష్ట్రగ్రహీతగా, టీటీడీ యొక్క ఆస్థాన విద్వాన్గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హిందూ ధర్మ సలహా మండలి సభ్యుడిగా తన విభిన్న పాత్రలకు గొప్ప గౌరవాన్ని, విశిష్టతను తీసుకొచ్చారు మహానుభావులు గణపతి శాస్త్రి గారు. భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బోలారంలో తన వార్షిక శిబిరంలో ఒకసారి కలుసుకున్నప్పుడు ఆయన శ్రీ శాస్త్రి గారి మహోన్నత పండితులు చాలా అరుదుగా ఉంటారని రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే చెప్పడం జరిగింది. శ్రీ శాస్త్రి గారికి వేదాల కోసం సేవ చేయాలనే అభిరుచి తన 90ల్లో మరింతగా పెరిగిపోయింది. ఇది ఎంత తీవ్రంగా ఉందో తెలుసా అండి? చివరికి ఆయన నివాసాన్ని కాకినాడ నుండి సికింద్రాబాద్కి మార్చేసుకున్నారు. అంటే వేదంకి ఏదో ఒకటి చెయ్యాలి, వేదాన్ని బయటికి తీసుకురావాలి, జనం అందరికీ తెలియాలి. తన చివరి రోజులను ప్రభుత్వ స్థావరం దగ్గర అంటే హైదరాబాదులో గడపాలని నిర్ణయించుకున్నారు. తద్వారా ఆయన హిందూ ధర్మపరమైన సలహా మండలి యొక్క కాలానుగుణ చర్చల్లో సమర్థవంతంగా పాల్గొనగలనని ఆయనకి అనిపించింది. ఎక్కడో కాకినాడలో ఉంటూ పిలిస్తే వెళ్ళటం కొంచెం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కాబట్టి హైదరాబాదులో ఉంటే ధర్మపరమైన సలహాలకి ఆ మండలికి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని మహానుభావుడు సికింద్రాబాద్ చేరుకున్నారు. వెంటనే ఆ పని చేసి తీరారు. ఆయన మనసులో ఏదైతే వచ్చిందో అది చేసి తీరతారు. అది 17/7/1989 సంవత్సరం, అంటే సరిగ్గా ఇదే రోజు. ఆయన ఎప్పట్లాగనే తెల్లవారుజామున 1:30కి లేచి 4 గంటల వరకు యోగాభ్యాసంలో నిమగ్నమై ఉన్నారు. ప్రకృతి పిలుపు కోసం సమాధానమిచ్చి మళ్లీ స్నానం చేసిన తర్వాత ఆయన ప్రతిరోజులాగా తన అలవాటు ప్రకారం అనేక ఇతర దేవతలను ఆరాధించారు. ఈ క్రమంగా ఉదయం 7:30 గంటలకు పూర్తయిపోయింది. తన దినచర్యను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఫోనుల్లో వారి కుమార్తె సరస్వతి గారికి ఫోన్ చేసి ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన వేద స్కీములు, మరొకటి ఏం జరుగుతోందో తెలుసుకోవాలని కోరారు. పథకంలో కొంత భాగం మాత్రమే ఆయన అంగీకరించే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఆయన కొంచెం నిరాశ, నిస్పృహలు కూడా కలిగాయి. అయితే కొన్ని నిమిషాల ఆలోచనతో కూడి మంచం మీద కూర్చున్నారు. అంటే ఆయన పెట్టినవి సజావుగా వెళ్ళట్లేదు అని మహానుభావుడు తెలుసుకోగలిగారు. ఆయన 4వ కుమార్తె గారు ఆయనకి గోధుమలతో చేసిన ఆహారమును కూడిన ప్లేటుతో ఆయన వద్దకి తీసుకొచ్చారు. ప్లేటు దగ్గరికి వేళ్ళు ఇలా చాచి ఒక్కసారిగా మహానుభావుడు వెనక్కబడిపోయాడు. సరిగ్గా ఇదే రోజు జూలై 17, 1989 సంవత్సరంలో శతవసంతాలు పూర్తి చేసుకున్న మహానుభావుడు తుదిశ్వాసను విడిచారు. ఆ మరుసటి రోజే నిజానికి గురు పూర్ణిమ. రాష్ట్రం నలుమూలల నుండి వేద పండితులతో ఆయన పాల్గొనే పండిత సభ కోసం విస్తృతంగా ముందు ఏర్పాట్లు చేశారు. నిజానికి పండిత సభకు పెద్ద సంఖ్యలో వచ్చిన వేద పండితుల సమక్షంలో ఆయన కుమారులు అంత్యక్రియలు చేశారు. నిజానికి గురు పూర్ణిమకి ఇతర రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చేవారు ఆయన దగ్గరికి. అలా ఆ క్రమంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన కోరుకున్నది అది. అంతమంది వేద పండితుల సమక్షంలో ఆయన అంత్యేష్టి కార్యక్రమం పూర్తయింది అంటే ఇంతకన్నా ఒక వేద పండితుడికి ఏం కావాల్సి ఉందండి? ఇంతకన్నా ఆ మహానుభావుడికి ఇంకేం కావాలి? అంత గొప్ప వేద పండితుల మధ్యలో ఆయన అంత్యేష్టి కార్యక్రమం జరిగిందంటే ఎవ్వరికీ కూడా నాకు తెలుసుండి జరిగి ఉండదు. గురు పూర్ణిమ రోజు ఆయన అంత్యేష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ మహానుభావుడు శరీరాన్ని వదిలినా ఈ వేద భూమిపై ఎప్పటికీ ఆయన కీర్తి ప్రతిష్టలు నిలిచివే ఉంటాయి.
ఇందులో ఏ మాత్రమూ సందేహం లేదండి. ఆ మహానుభావుని పేరు మీద హైదరాబాద్లో ఉప్పులూరి గణపతి శాస్త్రి వేదశాస్త్ర పరిషత్ అనే సంస్థ కూడా ఉంది. నేటికి ఎంతో మందికి వేద విజ్ఞానాన్ని ఆ సంస్థ పంచుతోంది. ఆ మహానుభావుని గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంతసేపు చెప్పినా అది తక్కువే అవుతుందండి. చివరికి ఒక్కటి మాత్రం చెప్పగలను. తిరుమలలో శ్రీనివాసుడు స్వయంభూగా విరిసి ఉన్నాడని చెప్పడానికి ఎప్పుడూ ఏదో ఒక అద్భుత ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ వెంకటేశ్వరుడు తన భక్తులను ఎప్పుడూ అండగా ఉంటాడు అని చెప్పడానికి ఒక సంఘటన ఉందండి. అది మన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారితో కొంత సంబంధం కలిగి ఉంది. అందుకనే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. 1979లో జరిగిన ఒక సంఘటన మనం తెలుసుకోవాలి. ఒక సంవత్సరం తిరుమలలో నీటి నిల్వలు బాగా తగ్గిపోయాయండి. తిరుమల అంతటికీ గోగర్భ రిజర్వాయర్ నుండే నీరుని వినియోగించేవారు. ఆ రిజర్వాయర్లో కూడా నీరు నిల్వలు లేక అడుగొట్టిపోయాయి. కొండ మీద ఉండే ఇతర చెరువులు కూడా ఇంకిపోయాయి. ఆ సమయంలో టీటీడీ పరిపాలనాధికారి గారిగా ఎవరు ఉండేవారంటే పివిఆర్కే ప్రసాదరావు గారు ఉండేవారు. అయితే ఆ పివిఆర్కే ప్రసాద్ గారు కొండ మీద ఉండే నీటి నిల్వలు కేవలం వారం రోజులు మాత్రమే సరిపోతాయని ఇంజనీర్లు ఆయనకి చెప్పారు. శ్రీవారి దర్శనానికి కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చేలాగా ఉందని టీటీడీ సభ్యులందరూ సమావేశం అయ్యారు. అంటే అభిషేకం చేయడానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితుల్లోకి అయిపోయింది. ఆ సమయంలో వర్షాలు పట్టడానికి యాగం చేస్తే ఉపకారంగా ఉంటుంది అని చాలామంది గొప్ప పండితులు సలహా ఇచ్చారు. పివిఆర్కే గారికి కూడా ఈ సలహా కొంచెం బాగానే అనిపించింది. అయితే యాగం చేస్తే ఖచ్చితంగా వర్షం పడుతుందన్నమాట అని వెంటనే ఎవరిని సంప్రదించాలి అనేది పివిఆర్కే ప్రసాద్ గారికి మనసులో వచ్చింది. వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా గొప్ప వేద పండితులైన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని కలిసి వర్షాలు పట్టడానికి పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా, వేదంలో ఏమన్నా చెప్పబడి ఉన్నదా అని చాలా స్పష్టంగా ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని అడగడం జరిగింది. అప్పుడు మన గణపతి శాస్త్రి గారు వేదాలు శాస్త్రాలు చూసి వరుణయాగం చేయడం వల్ల వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక వెంటనే పివిఆర్కే ప్రసాద్ గారు యాగానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. నవంబర్ 1వ తేదీన ముహూర్తం నిర్వహించారన్నమాట. ఆ ముహూర్తం పెట్టారు. దురదృష్టవశాత్తు ఆ రోజు యాగం చేయడానికి రావాల్సిన వేద పండితుడికి అనారోగ్య కారణంగా యాగం వాయిదా పడిపోయింది. ఆయన అప్పుడే నిరుత్సాహపడ్డారు పివిఆర్కే ప్రసాద్ గారు. అదేంటి ముహూర్తం పెట్టుకున్నాం ఏంటి, ఇంకా యాగం పూర్తి కాకపోవడం ఏంటి, స్వామివారికి అభిషేక జలాలు కూడా తగ్గిపోతున్నాయి ఎలాగా అని బాధపడ్డారు. 2 రోజుల తర్వాత మరో ముహూర్తం నిర్ణయించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి కూడా యాగం ఆగిపోయింది. ఆ ముహూర్తం కూడా జరగల. పివిఆర్కే గారికి ఏమి చేయాలో అర్థం కాక ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నావు స్వామి అని స్వామివారి స్వయంభూ ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చారు మహానుభావుడు పివిఆర్కే ప్రసాద్ గారు. 7వ తేదీ రాత్రి శ్రీవారికి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత గుడి మూసేసి పండితులు వారి గృహాలకు వెళ్ళిపోయారు. ఇంతలో శ్రీవారి ఆలయంలో అనుకోకుండా గంటలు పెద్దగా మోగటం అందరికీ, అక్కడ ఉన్న వారందరికీ వినిపించాయి. టీటీడీ ఉద్యోగులు, పండితులు, పోలీసులు, పత్రికా విలేకరులతో పాటు పివిఆర్కే ప్రసాద్ గారు కూడా హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. తిరుమల కొండలు ప్రతిధ్వనించేలాగా గంటలు మోగుతూనే ఉన్నాయి. బహుశా ఎవరైనా భక్తులు లోపల ఉండిపోయాడేమో అని అనుకున్నారు. కానీ తిరుమలలో ఉన్న గొప్ప సంస్కారం ఏంటంటే ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతుంది తిరుమలలో. అది నువ్వు నేను చెబితే జరిగేది కాదు. ఆగమశాస్త్రం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు శ్రీవారి ఆలయాన్ని తెరవడానికి వీల్లేదు. అందువల్ల సుప్రభాత సమయం వరకు ఎదురు చూశారు. సమయం కాగానే అందరూ శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళి ప్రతి అంగుళం వెతికి చూశారు. ఏమన్నా ఉందా, ఎవరన్నా ఉన్నారా, ఎందుకు ఈ గంటలు మోగాయి. కానీ వారికి ఎవ్వరూ కూడా అక్కడ కనపడలా. బహుశా శ్రీవారి యాగానికి ఈ విధంగా అనుమతి తెలిపారని భావించిన పివిఆర్కే గారు మరుసటి రోజే యాగానికి ముహూర్తం నిర్ణయించేశారు. ఇదిగో స్వామివారే మనకి చెప్పారు, గంటలు శుభసూచకం, ఇదిగో యాగాన్ని మనం పెడదాం. ఎందువల్లంటే అక్కడ చూస్తే ఎవరూ లేరు, కేవలం గంటలు మాత్రమే గొప్పగా ప్రతిధ్వనించాయి. అంటే స్వామివారు ఆనందపడి ఆయన మాత్రమే ముహూర్తం నిర్ణయించారు అని చెప్పారు. వేద పండితులంతా తిరుమలకు చేరుకున్నారు. అంతవరకు ఏదో ఒక ఇబ్బందులు పడుతున్న స్వామివారు నిర్ణయించిన ముహూర్తం కాబట్టి ఏ వేద పండితుడికి కూడా అడ్డు రాలా. నియమనిష్టలతో యాగాన్ని గణపతి శాస్త్రి గారి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. యాగంలో భాగంగా శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి స్నానపానాదులు చేయించి యాగం పూర్తయింది. ఒక్కసారి యాగం పూర్తయినా ఆకాశం వైపు చూస్తే ఎర్రని ఎండలు తప్ప
ఎక్కడా కూడా మేఘాలు వర్షించే పరిస్థితే లేదు. పీవీఆర్కే గారు బాధతో ఒక్కసారి శ్రీవారిని వేడుకున్నారు. స్వామి, నువ్వు పెట్టిన ముహూర్తమే, నువ్వు చేసిన ముహూర్తమే, కానీ వర్షం లేదు, ఘోరమైన ఎండలు ఉన్నాయి, నీరు అనేది మాకు లభ్యం కావట్లేదు, స్వామి నువ్వే చూడాలి అని శ్రీవారిని వేడుకున్నారు. శ్రీవారి ఉత్సవ విగ్రహాలు పుష్కరిణి నుండి ఆలయంలోకి తీసుకుపోసాగారు. ఇంతలో అనుకోకుండా విపరీతమైన మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. చూస్తుండగానే వర్షం మొదలైపోయింది. దాదాపు 2 రోజులు భారీ వర్షాలు పడ్డాయి. తర్వాత వెళ్ళి చూస్తే తిరుమల గోగర్భ రిజర్వాయర్ పూర్తిగా నీటితో నిండిపోయింది, పొర్లిపోతోంది. తిరుమలలో ఉండే అన్ని చెరువులు, బావులు పూర్తిగా నిండిపోయాయి. ఇదంతా శ్రీవారి లీలగా అందరూ భావించారు. పీవీఆర్కే ప్రసాద్ గారు ఒక్కసారి స్వామివారి విగ్రహం ముందు మోకరిల్లారు. తదనంతరం పీవీఆర్కే ప్రసాద్ గారు మన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని ఎంతగానో కొనియాడారు. వారి ఆధ్వర్యంలో చక్కగా వరుణయాగం జరిపించి తిరుమలలో వర్షం పడిందని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు పీవీఆర్కే ప్రసాద్ గారు. అయితే ఈయన పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదండి. గొప్ప విశేషం ఏంటంటే చిన్నపిల్లలు సైతం కూడా వేదాన్ని అర్థం చేసుకునే విధంగా ప్రతి అక్షరం వెనుకున్నటువంటి భావాన్ని చాలా స్పష్టంగా చెప్పేవారండి. ఏనాడు కూడా అంటరానితనాన్ని ఆయన ఎప్పుడు పాటించలేదండి. ఆయనలో ఉన్న గొప్ప విశేషం అది. బ్రాహ్మణత్వం అనే దానికి పరిపూర్ణమైన నిర్వచనం ఇచ్చింది ఉప్పులూరి గణపతి శాస్త్రి గారేనండి. బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో కాదు, జన్మ సంస్కారంతో వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారండి. అలాగే ఎంతోమంది మహానుభావులు అందరూ కూడా ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని కొనియాడిన వారే అనుకోండి. అయితే భారత ప్రభుత్వం కూడా పద్మభూషణ బహుమతితో సత్కరించింది. శతవసంతాలు చూసినటువంటి ఆయన సరిగ్గా ఇదే రోజు కాలం చేయటం అనేది జరిగిందండి. అయితే ఏదేమైనా అటువంటి ప్రతిభామూర్తిని ఈ ప్రాతకాలంలో మనం స్మరించడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ మహానుభావుడికి, ఆ వేదమూర్తికి నివాళులర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.